హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అబ్బా ఒక వ్యక్తి ఈ మధ్య సౌండ్ వస్తుంది, తప్పుగా అనుకోకండి. విజిల్ బ్లోయర్ అంటే ఆయనకి క్లియర్ గా తెలుసు అనుకుంటున్నాను నేను. విజిల్ బ్లోయర్ అంటే ఏంటంటే, ఒక విషయంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు అది ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పేవాడిని విజిల్ బ్లోయర్ అంటారు. కానీ అదే సంస్థలో ఉండి అక్కడే తప్పుల్లో నిలబడి ఆ తప్పులకి అప్పులిప్పించి ఆ తప్పులకి పక్క నుండి నేనే సహాయం చేశా అని చెప్పి చివరికి A5గా జాయిన్ అయ్యారు మన విజయసాయి రెడ్డి గారు. విజిల్ బ్లోయర్ అంటూ పదవికి పార్టీకి రాజీనామా చేసి కొత్త విజిల్స్ కొనుక్కొని, ఒకసారేమో ఒక విజిల్తో నేను పంట పొలాల్లో మొక్కలు నాటుకుంటా అని చెప్పేసి ఒక విజిల్ ఊతారు. రెండోసారి వచ్చేసి లిక్కర్ కుంభకోణానికి నేనే విజిల్ బ్లోయర్, రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి మొత్తం అంటూ ఒక వ్యక్తి పైన తోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దీంట్లో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత సిట్ అధికారులు ఆయన్ని అనేక విధాలుగా ప్రశ్నించడం జరిగింది. అయితే అన్నిటికీ రాజ్ కేసిరెడ్డి ఒప్పుకున్నాడు అంటూ చెప్తూనే ఆ ఒప్పుకున్నాడు, కానీ ఆయన ఒప్పుకున్నట్టుని మేము పాయింట్లుగా రాస్తే దానిపైన మాత్రం సంతకం పెడతలేదు అని పాపం సిట్ అధికారులంతా తలక్రిందులుగా తపస్సులు చేస్తున్నారంట. ఏ సార్, ఆయనే ఒప్పుకున్నాడు, మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంది, సంతకం ఎందుకు పెట్టాడు అంటే ఆయన ఒప్పుకోలేదు. మీరే గతంలో చాలా మందిని అక్రమంగా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి, కిరణ్ అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేస్తారు, కిరణ్, ఆయన పేరు కిరణే అనుకుంటే పూర్తి పేరు, ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తే పోలీసులు అమ్ముడిపోయారు, వ్యవస్థలు అమ్ముడిపోయినాయి, నేను సంతకం పెట్టకుండా నాతో బెదిరించి సంతకం పెట్టించుకున్నారు అంటూ ఎలా చెప్పుకుంటూ వచ్చారో అలాగే రాజ్ కేసిరెడ్డిని కూడా చేద్దాం అనుకున్నట్టున్నారు సిట్ అధికారులు. కానీ రాజ్ కేసిరెడ్డి కొద్దిగా ధైర్యవంతుడు కాబట్టి సంతకం పెట్టనంటే పెట్టండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిలబడ్డాడు. అప్పుడు కానీ అర్థం కాల, ఈ వ్యవహారం మనం ఎంత ఫోర్స్ చేసి ఎన్ని బెదిరింపులకు గురి చేసి సంతకాలు పెట్టించుకున్నా రేపు పొద్దున్న జడ్జి గారి ముందు నిలబెడితే నన్ను ఇలా హింసించి సంతకం పెట్టించుకున్నాడు అని తిని చెప్తే జడ్జి గారు మన మొహం పైన పేపర్లు విసిరేస్తారని భయపడి వాళ్ళు కూడా అలాగే తీసుకెళ్లి అన్ని ఒప్పుకున్నాడు సార్, కానీ సంతకం పెడతలేదు సార్ అంటే, అన్ని ఒప్పుకుంటే ఎందుకు సంతకం పెట్టాడు? మీరు ఫోర్స్ఫుల్ గా సంతకం పెట్టించాలని చూశారు. ముందుగానే పైనుంచి అధికారులు ఎవరైతే మీకు ఇలాగే కావాలి, వీళ్ళ పేర్లే రావాలి అని చెప్పారో వాళ్ళ పేర్లన్నీ రాసుకొని ముందే డాక్యుమెంట్స్ రెడీ చేశారు. కాబట్టి రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి లొంగి వాటికి సంతకం పెట్టలేదంటూ వాస్తవాలు తెలుస్తున్నాయి. అంతేకాదు జడ్జి గారు ముందుకు తీసుకెళ్లి నిలబెట్టారు రాజ్ కేసిరెడ్డి గారిని. అయితే జడ్జి గారు ఒకటే అడిగారు, గత సెప్టెంబర్ నుంచి ఈ లిక్కర్ కుంభకోణం అనేది జరుగుతూ ఉందని చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎంత ఆస్తిని జప్తు చేశారు, ఎన్ని కేజీల బంగారాన్ని వెలికి తీశారు? ఎందుకంటే సిట్ అధికారులు పోలీసులు కలిసి ఈ ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు కదా, గత 5 నెలలుగా ఏం సాధించారంటే, సార్ మేమేమీ సాధించలేదు, ఎందుకంటే ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ లిక్విడ్ క్యాష్ రూపంలో అంటే డబ్బుల రూపంలో జరిగాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశారు అంటూ చెప్తూ ఉన్నారంట అధికారులు. అంటే ఇప్పటి వరకు 3,500 కోట్లు కుంభకోణం లిక్కర్ కుంభకోణం అని ఎల్లో మీడియాలు, ఇటు ఆయన విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా కలిసి అందరినీ చక్కగా ఫ్రేమ్ చేశారు. మిథున్ రెడ్డిని, రాజ్ కేసిరెడ్డిని, వీళ్ళందరినీ అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని అంటే మెయిన్ ఫ్రేమ్కి వెళ్ళి దమ్ము లేక అడ్డదారులు తొక్కే ప్రయత్నాలు అన్నమాట. అయితే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, రాజ్ కేసిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చెప్తారని భయపెట్టి చాలా దూరం తీసుకొచ్చారు, కానీ చెప్పలేదే ఎవరు. సో జడ్జి గారు అడిగారు, ఎంత రికవరీ చేశారు? ఎందుకంటే 3,500 కోట్లు అంటున్నారు కదా అంటే, ఏమీ రికవరీ చేయలేదు అన్నారంట. అక్కడే జడ్జి గారు కింద నుంచి పైదాకా చూసి వెరీ గుడ్ అన్నారంట. ఆ తర్వాత మళ్ళీ అలాగే ముందుకు వెళ్తూ ఏవైతే వీళ్ళు చార్జ్ షీట్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చారో దాన్ని చూసి జడ్జి గారు ఛే అనేసి బెంచ్ మీద నుంచి దిగిపోబోయారంట. ఎందుకంటే అందుట్లో అన్ని
బొక్కలు డొల్లలే ఉన్నాయంట. పేర్లు కూడా సరిగా మెన్షన్ చేయలేదు. అయితే వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులు సార్ 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 ఎందుకు వెళ్తున్నారు సార్ అంటే ఆ కేసు ఫైల్ చదువు అన్నారంట. చదివిన తర్వాత ఏమైందంటే ఆయనే పాపం లాయర్ గారు, సిగ్గుందా మీకు, ఎవరైనా ఇలా రాస్తారా, పేర్లు వెయ్యి, మెన్షన్ చేసిన డేట్లు వెయ్యి అని అడిగేసరికి అమ్మో అని సిట్ అధికారులు పోలీసులు ఆ నేలకు ఖర్చుకోవటం అయిందంట. సో ఓవరాల్ గా ఇప్పుడు జరిగిన తతంగం అంతా ఏంటంటే రాజ్ కిషన్రెడ్డిని సెంటర్ చేసి భయపెట్టి సంతకాలు పెట్టించుకొని జగన్మోహన్ రెడ్డి దాకా రావాలని విఫల ప్రయత్నం అయితే జరిగింది. గడిచిన కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఊదలు కొడుతూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా సిట్ దగ్గర కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఎవరి దగ్గర లేదు. దీన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఏంటంటే వాళ్ళంతా లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు అని చెప్తున్నారు. అయితే గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా లిక్కర్ అనేది కేవలం 5 కంపెనీల దగ్గర నుంచే కొనింది. ఆ 5 కంపెనీల దగ్గర నుంచి కమిషన్లకు ఆశపడి కొనిందా అని అడుగుతూ ఉన్నారంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత కూడా ఆ 5 కంపెనీలనే సెలెక్ట్ చేసుకున్నారు. కానీ 5 కంపెనీల దగ్గర నుంచి కొనేదానికి గతంలో ప్రభుత్వంతో పోల్చుకుంటే ఒక 5% తక్కువ కొన్నారంట. అది కూడా పాపం సిట్ అధికారులు ఆ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే అప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే లంచాలు మరిగిందా అని అడుగుతూ ఉన్నారంట కోర్టులో ఉన్నటువంటి లాయర్లు వీళ్ళంతా. సో దానికి కూడా సమాధానం చెప్పలేక ఆహం అని కొన్ని రాగాలు తీస్తున్నారంట సిట్ అధికారులు, అదేవిధంగా సంబంధిత అధికారులు. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డిని సెంటర్ చేసి ఏదో ఒకటి చేద్దామంటూ కింద మీద పక్క అన్నంతా పడి చివరికి లావు శ్రీకృష్ణ అయితే ఫైళ్లు పట్టుకొని దఫదఫాలుగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ అమిత్ షా ముందు పెట్టి అయ్యా బాబు ఎట్టగైనా అరెస్ట్ చేయండి అయ్యా, అయ్యా బాబు సహాయం చేయండి అయ్యా, అయ్యా బాబు అని అడుక్కున్నప్పటికి కూడా ఆధారం లేనప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు భయ్యా అంటూ మాట్లాడటం జరిగిందంట. అంటే ₹1 రికవరీ లేదు, ఒక్క ఆధారం లేదు, ఫేక్ గా కొంతమంది పేర్లు పెట్టారు. అందుట్లో విజయసాయి రెడ్డి ద విజిల్ బ్లోయర్ అనే వ్యక్తి ముద్దాయిగా A5 గా ఆయన్ని జాయిన్ చేశారు. అంటే నేను అప్రూవర్ని, నేను విజిల్ బ్లోయర్ని, నేను అన్నిటికీ సాక్ష్యాలు అందిస్తాను, ఇక సగం బట్టలే ఇప్పారు అందరూ, పూర్తి బట్టలు నేను ఇప్పిస్తాను, నేను కూడా అందుట్లో బట్టలు వేసుకుని ఉంటారేమో ఇప్పుడు నాకు తెలిసి. విజయసాయి రెడ్డి గారు కూడా ఒకవేళ ఇది నిజమని ప్రూవ్ అయితే బట్టలు ఇప్పేసి తిరుగుతారేమో భయ్య. ఎందుకంటే ఇక్కడ నెంబర్ 5 విజయసాయి రెడ్డి, A5 గా విజయసాయి రెడ్డిని చేర్చారనమాట. సో ఓవరాల్ గా ఏదైతే విఫల ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లాలని ప్రయత్నించి అటు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోతూనే ఉన్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయిపోతూనే ఉన్నారు. ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకకుండా ఎలా మేనేజ్ చేశాడబ్బా అంటూ తలాలు పట్టుకొని కూర్చుంటున్నారు. పాపం విజయసాయి రెడ్డి ఏమో బయటకు వచ్చి నేను విజిల్ బ్లోయర్ అని విజిల్ వస్తున్నాడు, కానీ ఆ విజిల్లో లోపల ఒకటి ఉంటది అన్నప్పుడు తిరుగుతుంది, అది లేక తుస్సు 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 అని గాలి మాత్రమే బయటకు వస్తుందంట. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ కుంభకోణంలో ఇరికించడానికి అటు కూటమి ప్రభుత్వం, ఇటు విజయసాయి రెడ్డి, అటు సెంట్రల్ గవర్నమెంట్ అందరు కలిసి సిట్ వీళ్ళంతా విచారణల మీద విచారణలు చేసి అన్ని ఆధారాలు ఎక్కడున్నాయని వెతికినా కూడా రెండుకంత ఆధారం కూడా దొరక్క వెలువలపోతూ ఉన్నారట. పాపం కదా. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ లిక్కర్ కుంభకోణం అనేది లేదు, అది ఎప్పటికీ ప్రూవ్ కాదు. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది గాల్లో మెడలు కట్టినట్టే, నీటిపైన రాతలు రాసినట్టే. జగన్మోహన్ రెడ్డి అంత చీప్ గా బిహేవ్ చేసే వ్యక్తి కాదు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.